ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో మోదీ పర్యటిస్తున్నారు. తిరువనంతపురం నుంచి అమరావతికి వస్తారు ప్రధాని. హెలీప్యాడ్ నుంచి వేదికకు ప్రధాని ప్రయాణించే మార్గాన్ని జాతీయ జెండాలతో అలంకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పోరాడుతున్న మోదీకి సంఘీభావంగా జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. మోదీకి అమరావతి వెన్నంటి ఉందనే సంకేతాలతో జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. కానీ విని ఎరుగని రీతిలో సభ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తయ్యాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమరావతి గతంలో దేవతల రాజధానిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజల కలల రాజధానిని అదే స్థాయిలో భవిష్యత్తులో నిర్మించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందుకోసమే అమరావతి రైతులతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో దాదాపు 5 లక్షల మంది ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే లక్షలాదిగా అన్ని జిల్లాల నుంచి ప్రజలు బయలుదేరారు. మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనం ప్రస్తుతం ప్రధాని ప్రయాణించే మార్గంలో ఉన్నాం. ఒక రహదారి ఇక్కడైతే ప్రధాని అమరావతికి చేరుకున్న హెలిప్యాడ్ నుంచి ఇదే రహదారి మార్గంలో ఆయన వేదిక వద్దకు రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ జాతీయ జెండాల ఫ్లాగులను చూస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకుల కార్యక్రమాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. అట్లాంటి పెద్ద ఎత్తున భారీ కటౌట్లు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ అట్లాంటి కటౌట్లు ఏమీ కనిపించడం లేదు. అదే సమయంలో పార్టీల జెండాలు ఏమీ లేవు. వాస్తవానికి నగరం మొత్తం మీద కూటమి పార్టీల జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ రహదారిలో మాత్రం కేవలం జాతీయ జెండాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. దీని వెనకాల పెద్ద స్ఫూర్తి ఉంది. ప్రస్తుతం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తోంది భారతదేశం. ముక్త కంఠంతో ఖండిస్తోంది. తిరిగి ప్రతీకార చర్యకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ప్రధానికి సంఘీభావం తెలిపే ప్రయత్నాన్ని అమరావతి చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ జెండాలని భారీ స్థాయిలో ఏర్పాటు చేసి జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలకాలన్నది ప్రధానమైన లక్ష్యం. అదే సమయంగా మేము సంఘీభావం తెలియజేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మీ వెంటే అమరావతి ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్ మద్దతు ఉండబోతోంది. మీ వెంట మేము ఉండబోతున్నామంటూ ఒక ఇంత పెద్ద రాజధాని లాంచింగ్ కార్యక్రమంలో కూడా మరొకవైపు జాతీయ సమైక్యతని, జాతీయ స్ఫూర్తిని చాటుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మేము కూడా వెన్నంటే ఉన్నాం, మీ వెంటే మేము కూడా ఉంటామని చెప్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. అట్లాంటి ఎమోషన్ ఒకటి ఈ ప్రాంతంలో పర్టికులర్గా ఈ ప్రాంతంలో కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు రాజధానికి అమరావతికి మోడీ వస్తున్న నేపథ్యంలో మనం ఒకసారి చూడొచ్చు. ఈ పక్కన ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఇవన్నీ ఇక్కడ రోడ్ షో కూడా ఇక్కడే ఉండబోతుంది. రోడ్ షో అంటే సాధారణంగా ఆయన వాహనంలో పైకి వచ్చి అభివాదం తెలిపే ప్రయత్నం చేస్తారు. కానీ పెహల్గామ్ దాడి తర్వాత ఆ రోడ్ షోని రద్దు చేసి ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే రాజధాని రైతులు కావచ్చు, రాష్ట్రం నుంచి అటెండ్ అయిన ప్రజలందరూ ఇక్కడ ఉండబోతున్నారు. దీంతో ఇక్కడ ప్రధాని వెళ్లే మార్గంలో ఆయనే అభివాదం చేస్తూ కారు లోపల నుంచి అభివాదం చేస్తూ వెళ్ళబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అట్లాంటి దానికోసం అనువైన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి మిగతా అంశాలకు సంబంధించి భారీ ఎత్తున అమరావతికి సంబంధించి అనేక కార్యక్రమాలని ప్రధాని ప్రారంభించబోతున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రధానమైన సచివాలయ భవనానికి సంబంధించి కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన వాటికి సంబంధించిన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అమరావతికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఇక్కడున్న మిగతా రోడ్లకు సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అదే సమయంలో ఇక్కడ నాగాయలంకలో ఒక మిసైల్ టెస్ట్ రేంజ్కి సంబంధించిన ఒక ప్రాజెక్టుకి, ఒక జాతీయ ప్రాజెక్టుని అంకితం చేయబోతున్నారు. సో అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలని మోడీ తీసుకోబోతున్న నేపథ్యం కనిపిస్తోంది. దీంతో భారీగా ఇప్పటికే ప్రజలందరూ అమరావతికి చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళకి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమ్మర్ పర్టికులర్గా ఉండడంతో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరమైన మంచినీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకపోతే మిగతా ఆహార పదార్థాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటిని అన్ని పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి రాజధాని నుంచి వచ్చిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో హ్యాపీగా పాల్గొని అందరూ విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు అయితే దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ప్రధాని ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎస్ ఈశ్వర్.